మూడేళ్ల బాబుకి ఇలాంటి పైజామా టాప్ ఇంట్లోనే కుట్టాలనుకుంటున్నారా? కటింగ్‌లో చిన్న తప్పు జరిగినా కూడా ఫిట్టింగ్ మొత్తం కూడా మారిపోతుంది. అందుకే ఈ వీడియోలో బాబుకి సరైన కొలతలతో పైజామా టాప్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా కాలర్ ఫ్రంట్ ఓపెన్ ఎలా పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మనం క్లాత్ అయితే 1 మీటర్ తీసుకున్నాము, సరిపోతుంది. 1 మీటర్ క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే 4 మడతల కింద ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక ఎడ్జెస్ సమానంగా డ్రా చేసుకొని పైజామా పొడవు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. పైజామా పొడవు అనేది నేను చెప్పలేను, ఎందుకంటే బాబు సైజుని బట్టి పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందో అందులో సగ భాగానికి మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి. షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని దాన్ని 2 భాగాల కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్నాక 5.5 ఇంచులు వస్తుంది. 5.5 ఇంచులకి మార్కింగ్ చేసేయండి. నెక్స్ట్ షోల్డర్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ డౌన్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చంక డౌన్ కూడా అంతే 5.5 ఇంచులకే తీసేసుకున్నాను. ఇక్కడ నేను బుక్లో డ్రా చేస్తున్నాను చూడండి. డ్రెస్ పైన డ్రా చేస్తే డ్రెస్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది, వైట్గా ఉంది కాబట్టి ఇక్కడ డ్రా చేస్తున్నాను. చెస్ట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. చెస్ట్ వచ్చేసి 22 ఇంచులు. 22 ఇంచుల్ని 4 భాగాల కింద డివైడ్ చేసుకోవాలి. 4 భాగాల కింద డివైడ్ చేస్తే 5.5 ఇంచులు అనేది వచ్చింది. నెక్స్ట్ చెస్ట్ నుంచి పైనుంచి కింది వరకు కూడా సేమ్ అంతే వచ్చిందండి. అందుకని చెప్పేసి మొత్తం కూడా సేమ్ డ్రా చేశాను. ఖర్చు కోసం 1 ఇంచే తీసుకోండి. ఈ పైజామా కోసం ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఉందండి. 12 ఇంచుల్ని 2 భాగాల కింద చేసుకొని ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఆర్మ్ లూజ్ తక్కువ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ చూసినప్పుడు తక్కువ వస్తే కిందికి లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లూజ్గా వస్తే పై వైపునకి లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కూడా డ్రా చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేయడం చాలా ఈజీ అండి. స్టిచ్ చేసేటప్పుడే కొద్దిగా రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హిప్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకోండి. హిప్ ఎంత వచ్చిందో అందులో కూడా 4 భాగాల కింద చేసేసి మార్కింగ్ చేసుకోండి. కింది వైపున మనకి ఫోల్డ్ చేస్తాం కదా లాస్ట్ ఎడ్జెస్లో, పైన ఎంత వచ్చిందో అంటే హిప్ దగ్గర మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కింద లాస్ట్లో ఎడ్జెస్లో ఫోల్డ్ చేసే దగ్గర కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 కూడా డివైడ్ చేసుకోండి. 2 ఒక్కటేసారి కట్ చేయకూడదు. బ్యాక్ వచ్చేసి మనకి పై వైపున నెక్ 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోండి. 1/2 ఇంచ్ తీసుకొని లైన్ డ్రా చేసి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నేను ఇక్కడ 3/4 ఇంచ్ తీసాను కదా, షోల్డర్ దగ్గర అది కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ దగ్గర కూడా సేమ్ ఇక్కడ 3/4 ఇంచు డౌన్గా మార్కింగ్ చేసాం కదా షోల్డర్ దగ్గర, అది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ అంటే మొత్తం మెడ చుట్టూ రౌండ్ అనేది 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచుల్ని డివైడెడ్ బై 4 అంటే 4 భాగాల కింద చేసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచుల పొడవుతో మార్కింగ్ అయితే చేసి కట్ చేశాను. అయితే ఈ నెక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను నార్మల్గా అయితే కట్ చేశాను, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే కరెక్ట్గా కట్ చేద్దామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ చేశాక నెక్ మొత్తం కూడా కొలిచేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కటింగ్ చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్లో గుండీలు పెట్టడానికి ఒక 8 ఇంచెస్ కానీ లేదంటే 6 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. అంటే బాబు హైట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అది. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేశాను. 1 ఇంచ్ కింద ఫోల్డ్ చేసుకోవడానికి, చేతికి కింద ఫోల్డ్ చేసుకోవడానికి 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్కి మార్క్ చేశాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని డైరెక్ట్ ఇలా హ్యాండ్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే కటింగ్ అనేది అయిపోతుంది. కానీ స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి. నేను కూడా ఫస్ట్ టైం అండి
ఈ పైజామా కటింగ్ చేసి స్టిచ్ చేయడం ఫస్ట్ టైం. నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, మీరు ఏమనుకోవద్దు. కొంచెం నాకు కూడా స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా మిస్టేక్ వచ్చింది. నేను కాలర్ దగ్గర కొంచెం మిస్టేక్ చేశాను. నేను చూపిస్తాను ఏం మిస్టేక్ చేశాను అన్నది. అంటే నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి నాకు కూడా కొంచెం మిస్ అయింది. కానీ నెక్స్ట్ టైం కూడా నేను ఇంకొకటి పైజామా కటింగ్ చెప్తాను, అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కటింగ్ అంతే అండి, కటింగ్ ఈజీ అయిపోతుంది. స్టిచ్ చేసే దగ్గర కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్కి ఏం లేదు, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసాం కదా, 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి, తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తే హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వెనక భాగం ముందు భాగం రెండు కూడా తీసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ చేయండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసేసేయండి. ఈ కుట్టు వేసిన తర్వాత నెక్ రౌండ్ చెప్పాను కదా, ఇది కాలర్ వస్తుంది కదా, ఆ కాలర్కి నెక్ రౌండ్ అనేది 14 ఇంచులు వచ్చింది. మనకు 14 ఇంచులకి సరిపోయే విధంగా ఇక్కడ చూసుకోవాలి. తక్కువ వస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉన్న నెక్ అనేది కొద్దిగా కట్ చేసుకుందాం. కరెక్ట్గా వస్తే సరిపోతుంది అంతే. ఫస్ట్ ఇక్కడ చూడండి, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసుకోవాలి. మనం టేప్ కొలత తీసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసుకోండి. 1 ఇంచ్ ఎందుకు అని అంటే మనం ఫ్రంట్ పార్ట్లో గుండీలు అనేటివి స్టిచ్ చేస్తాం కదా, గుండీలకు వేసే పట్టి అనేది అటువైపు ఇటువైపు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ 14 ఇంచులు అని ఇక్కడ ఉంది కదా, ఆ 14 ఇంచుల్లోంచి 2 ఇంచులు టేప్ పట్టేటప్పుడు 2 ఇంచులు వదిలేసుకొని మొత్తం రౌండ్ అనేది 12 ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలి. నేను మళ్ళీ కొలిచి చూపిస్తాను. ఇక్కడ క్యాన్వాస్ తీసుకోండి. బకరం అని కూడా అంటారు, కొన్ని ప్లేసెస్లో బకరం అంటారు, క్యాన్వాస్ అంటారు. ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అంటే జెంట్స్ కాలర్స్కి వేస్తారు కదా, అలా స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడే అండి కొద్దిగా కాలర్ దగ్గర నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ అయితే మార్కింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి పొడవు. అంటే మన కాలర్ 14 ఇంచులు వచ్చింది కదా, 14 ఇంచుల్లో సగం 8 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేశాక 1 ఇంచ్ వెడల్పుతో మొత్తం కూడా లైన్ డ్రా చేసుకోండి. 1 ఇంచ్ వెడల్పుతో డ్రా చేసిన తర్వాత ఇక్కడ చివర నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసి క్రాస్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్గా మార్కింగ్ చేయండి. కాలర్ అనేది కొలుచుకుందాం ఇప్పుడు. అయితే ఇక్కడ నేను 1 ఇంచ్ వదిలేయమని చెప్పాను కదా, అది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చూపించిన తర్వాత మళ్ళీ కాలర్ కట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఫస్ట్ ఒకవైపున స్ట్రేట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనకి 1 ఇంచ్ రావాలి, అంటే 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు అనేది రావాలి కాబట్టి 2 ఇంచ్ క్లాత్ అనేది తీసేసుకోండి. ఫోల్డ్ చేసి చూసుకోండి. 1 ఇంచ్ 2 ఇంచెస్ 1 + 1 2 ఇంచెస్ తీసేసుకొని కట్ చేసుకోండి. 2 ఇంచ్ క్లాత్ కట్ చేసుకున్నాక 2 చివర్లు కొద్దిగా మడి చేసుకొని కుట్టు వేసుకోండి. ఈజీ అవుతుంది, ఇలా ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలానే చెప్పాను నేను. లేదంటే మధ్యలో క్యాన్వాస్ వేసి ఐరన్ చేసుకొని కూడా స్టిఫ్గా స్టిచ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి అందుకని చెప్పి అట్లా చేశాను. ఇక్కడ కాలర్ దగ్గర చిన్నగా ఇంటూ మార్క్ లాగా కటింగ్ చేయండి. చేసిన తర్వాత ఈ మధ్యలో ఒక కుట్టు వేసుకోండి. ఇది కొంచెం అటు ఇటు జరగకుండా ఉండడానికి, కరెక్ట్ సైజ్ అనేది కరెక్ట్ రావడానికి ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మధ్యలో ఈ క్లాత్ అనేది పెట్టేయండి. పైజామా క్లాత్ అనేది మధ్యలో పెట్టేసి కుట్టు వేయండి, సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్లో పర్ఫెక్ట్ షేప్ రావడానికి డైరెక్ట్ స్టిచ్ చేయండి. అక్కడ ఏం మలచాల్సిన అవసరం ఏం లేదు, స్ట్రైట్గానే కుట్టు మొత్తం కూడా వేసుకుంటూ రండి. ఇక్కడ ఫ్రంట్లో డిజైన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, చూపిస్తాను. మొత్తం స్ట్రైట్గా కుట్టు వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే పైజామాకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ డైరెక్ట్గానే మనం షేప్ స్టిచ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతాం. అలా కాకుండా డైరెక్ట్గా ఇలా కూడా స్టిచ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం స్టిచ్ చేశాను, నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకుంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కాలర్ అనేది కోల్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు కాలర్. నేను ఫస్ట్ చెప్పాను కదా 2 ఇంచెస్ వదిలేసేయండి అని చెప్పి, ఆ 2 ఇంచెస్ అనేది ఈ పట్టీ కోసం అనేది వదిలేసాము. కాబట్టి పట్టీ స్టిచ్ చేసిన తర్వాత కాలర్ అనేది కొలుచుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, కాలర్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవడమే. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా కొంచెం, ఇక్కడ చూసుకోండి. కాలర్ కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి
వచ్చిందో లేదో చూసుకోండి. ఒక క్యాన్వాస్ కొంచెం ఏదైనా ఎక్స్ట్రాగా అనిపిస్తే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టార్టింగే కుట్టే వాళ్ళకి పర్ఫెక్ట్గా అంటే మెజర్ చేసుకోవడం కష్టం. నాకు కూడా అదే కష్టమైంది. అందుకని చెప్పేసి కొద్దిగా మిస్టేక్ అయ్యింది నాది కూడా. ఇలా క్యాన్వాస్ తీసుకోండి. క్యాన్వాస్ని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసేయండి. కింద పెట్టిన తర్వాత ఇంకో క్లాత్ తీసుకొని దానిపైన పెట్టేయండి. దానిపైన క్యాన్వాస్ అనేది పెట్టి ఈ మూడింటిని కలిపి స్టిచ్ వేసుకోండి. క్యాన్వాస్ మధ్యలో పెట్టి స్టిచ్ వేయద్దు. ఫస్ట్ కింద 2 క్లాత్లు కింద ఉండాలి. పై వైపున క్యాన్వాస్ అనేది ఉండాలి. క్లాత్ తక్కువ పడింది, కొద్దిగానే ఉంది క్లాత్, అందులోనే అడ్జస్ట్ చేసి కుట్టేశాను. ఇలా ఒక్క సైడే కుట్టు వేయాలి. అది కూడా ఒక్క సైడ్ కుట్టు వేసిన తర్వాత దాన్ని ఉల్టా నుంచి సీదాగా తీసుకుంటే క్యాన్వాస్ అనేవి మధ్యలోకి వెళ్ళిపోతుంది. పై వైపున కింది వైపున ఒరిజినల్ క్లాత్ అనేది వస్తుంది, క్యాన్వాస్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఫస్టే మధ్యలో పెట్టి కుట్టకూడదు. ఇలా వేసిన తర్వాత పై వైపున ఒక కుట్టు వేసుకోండి. అంటే కొంచెం జరగకుండా ఉండడానికి కుట్టు వేసుకోండి, లేదంటే ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ కుట్టు వేసే స్టిచ్ చేశాను. పై వైపున మాత్రమే ఫస్ట్ అయితే కుట్టు వేయండి. తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. కింది వైపున ఓన్లీ కుట్టు మందమే క్లాత్ ఉంచేసుకోండి. కుట్టు మందం క్లాత్ ఉంచేసుకొని మిగిలిన మొత్తం కూడా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ క్యాన్వాస్ని డబల్ ఫోల్డింగ్ చేసి మధ్యలోకి చిన్న కచక అనేది పెట్టేసుకొని ఒక వైపున ఇలా డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఈజీగా అవుతుంది, ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఒక వైపున కుట్టు వేసిన తర్వాత ఇంకో వైపున డైరెక్ట్ మనం పైజామాకి స్టిచ్ చేయొచ్చు. చిన్న కచక పెట్టాం కదా, దాన్ని మధ్యలో పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసి ఇక్కడిది ఇటువైపున కుట్టు వేయండి, అటువైపున కుట్టేస్తే సరిపోతుంది. తొందరగా అవుతుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. నెక్స్ట్ వెనక వైపున తిప్పేసి ఇంకో సైడ్న కూడా 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసేయండి. కాలర్కి ఈజీగా వస్తుంది ప్రాసెస్ అనేది. కుట్టు వేసిన తర్వాత మనం ఆల్రెడీ 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసాం కదా ఇంతకుముందు, దాన్ని లోపలికి మడిచేసి దానిపైన ఇంకో కుట్టు వేసామంటే మొత్తం కూడా కాలర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కాలర్ని ఐరన్ చేసి స్టిచ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ నాకు ఇక్కడ పవర్ లేదు ఇది స్టిచ్ చేసేటప్పుడు, అందుకని చెప్పేసి ఐరన్ చేయలేకపోయాను. ఇక్కడ కాలర్ దగ్గర కూడా కొంచెం షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. కొద్దిగా మిస్టేక్ చేశాను అని చెప్పాను కదా, కాలర్ దగ్గర ఇదే మిస్టేక్ అయింది. స్టిచ్ చేశాను కానీ బాబు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది. బాబుకి మాత్రం కరెక్ట్గా సెట్ అయింది. తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా. మొత్తం కూడా హ్యాండ్ జాయిన్ చేయండి. హ్యాండ్కి కూడా కొద్దిగా లోతు తీసాను నేను. ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ మనం బ్లౌజెస్కి డ్రెస్సెస్కి తీస్తాం కదా, అలాగే ఫ్రంట్ వైపున 1/2 ఇంచ్ అనేది లోతు అనేది తీసేసి స్టిచ్ చేశాను. తర్వాత మొత్తం లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ జరిగిపోకుండా ఉండడానికి లాస్ట్ ఎడ్జెస్లో ఒక కుట్టు వేయండి. వేసిన తర్వాత మనం 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, ఖర్చు కోసం వదిలేసుకున్న 1 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేయండి. నెక్స్ట్ సైడ్ స్కర్ట్ ఉంటుంది కదా, ఆ స్కర్ట్ ఎంత వచ్చింది అని చెప్పేసి అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. అంటే బాబు సైజుని బట్టి ఉంటుంది అని చెప్పాను కదా, ఆ సైడ్ స్కర్ట్ ఎంతవరకు అయితే పెట్టాలనుకుంటున్నారో అంతవరకు తీసేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టు వేయండి. పైనుంచి కుట్టు వేసి మళ్ళీ రివర్స్ వెనక్కి వేయండి. వెనక్కి వేసేసి ఇలా సైడ్ జాయింట్స్ అనేవి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకో 1/2 ఇంచ్ ఇంకోసారి ఫోల్డ్ చేయండి. అంటే మొత్తం 1 ఇంచ్ ఖర్చుకు అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోండి. రెండు వైపులా కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తే మొత్తం 1 ఇంచ్ కూడా ఫోల్డ్ అయిపోతుంది. అలా ఫోల్డ్ చేసిన తర్వాత కింది వైపున కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం అండి ఈ పైజామా స్టిచ్ చేయడం, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.